శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 4వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో రవి, సింహంలో బుధుడు శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వ్యాపారంలో కొన్ని లాభసాటి మార్పులు చేపడతారు. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్త్రీల పేరు మీద చేసే వ్యాపారాలు ఈ వారం బాగుంటాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కొద్దిపాటి శ్రమతో దాదాపు ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకు మంచి అవకాశాలు లభిస్తాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యుల సలహాల మేరకు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. లీజులు, కాంట్రాక్ట్ విషయంలో నూతనమైన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఆర్థిక పరంగా కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కొత్త పెట్టుబడులు, వ్యాపార వ్యవహారాల్లో నిష్ఠాతుల సలహాలు పాటించండి. దానివల్ల మీకెంతో మేలు జరుగుతుంది. ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పరపతిని ఉపయోగించి మీ పనులను సానుకూలపరచుకోగలుగుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తిపరంగా తీరిక లేని వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అధికారులతో ముఖాముఖి చర్చలు సాగిస్తారు. నూతనమైన బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తారు. ప్రయోజనాలు సాధించుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోదరి వర్గంతో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో నిదానించడం చెప్పదగిన సూచన. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కొన్ని విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మితిమీరిన అహంభావంతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. ఉద్యోగపరంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు గాను మీకు రావాల్సిన సౌకర్యాలు పొందడానికి గాను ఎక్కువ కృషి చేయవలసి వస్తుంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వివాదాస్పద అంశాలకు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి మీరు చేసే నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిర్మాణాత్మక వ్యవహారాల్లో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కుల నుండి బయట రావడానికి విశేషంగా కృషి చేస్తారు. సానుకూల ఫలితాలు సాధిస్తారు. సంపాదనలో కొంత భాగం వృధాగా ఖర్చు అవుతుంది. జాగ్రత్త వహించండి. భాగస్వాముల మధ్య ఐకమత్యం లేకపోవడం వలన రావాల్సిన లాభాలు చేతికి అందవు. తెలివైన భాగస్వాములను చేర్చుకోవడానికి మీ మనసు అంగీకరించదు. కాబట్టి అవసరాల మేరకు భాగస్వామిని ఎంచుకోవడం చెప్పదగిన సూచన. కొంతమంది అధికారులతో చేసే చర్చలు ఫలిస్తాయి. అయితే గుట్టుగా చేసిన కార్యక్రమాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు అనుకున్న విధంగా ప్రణాళికను అమలుపరచడానికి గాను గ్రహస్థితి అనుకూలంగా లేదు. పంచాయతీలు, మధ్యవర్తి పరిష్కారాలు, కోర్టు వ్యవహారాలు మీ అశాంతికి కారణమవుతాయి. ప్రతి విషయాన్ని గోప్యంగా, రహస్యంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. ఈ నిర్ణయం అన్ని వేళలా మంచి చేయదు, కొన్ని సమయాల్లో వికటిస్తుంది కూడా. ప్రతి విషయాన్ని ఆర్థిక కోణంలో చూస్తారు. నైతిక విలువల కన్నా ఆస్తులో, అంతస్తులకే ప్రాధాన్యతనిస్తారు. మిమ్మల్ని నమ్మి అప్పగించిన పనులను సమర్థవంతంగా చేయలేరు. సమర్థవంతంగా చేస్తామని గొప్పలు చెప్పుకోగలుగుతారు. చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని అపశృతులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సన్నిహిత మిత్ర బృందంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కళా, సాహిత్య రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సినీ నిర్మాతలకు, నటీనటులకు ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేధా దక్షిణామూర్తులు ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొన్ని అదనపు బాధ్యతలను నిర్వహించవలసి వస్తుంది. మీకు అనుభవం లేనటువంటి కొన్ని పదవులు చేయవలసి వస్తుంది. మీకు వాదించిన ఒకానొక ముఖ్యమైన పదవి ఇవ్వడానికి సంబంధించిన వ్యక్తి హామీ ఇస్తారు. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకొని అందరితో మంచి అనిపించుకోవాలని ఎక్కువగా తాపత్రయపడతారు. అలాగే కూడా మంచి జరుగుతుంది. రాజకీయ పదవులు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇతరులకు సంబంధించి రహస్యాలు అందరి దగ్గర ప్రచారం చేస్తారు. ఇందువలన అమాయకులైన వారికి నష్టం జరిగే అవకాశం గోచరిస్తోంది. మీ పట్టుదలతో విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలని సన్నిహిత వర్గం పదే పదే ఎదురు చెప్తారు. దానివల్ల మేలు జరుగుతుంది కానీ నష్టం జరగదు. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే యోచన వస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ లాభించదు. పేపర్ ప్యాకింగ్ మెటీరియల్ మొదలగు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద పెద్ద విషయాలను సెటిల్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఆపదలో ఇబ్బందులు ఉన్న సన్నిహితులను ఆదుకుంటారు. ఎంతోమంది స్నేహితులు ఉన్న వారిలో కొంతమంది మాత్రమే మీకు నచ్చుతారు. వాస్తవాలు మాట్లాడడం వల్ల కొంతమంది స్నేహితులు దూరం అవుతారు. సహోదర సహోదరి వర్గంతో ఏర్పడిన కలహాలు కుటుంబ పరిస్థితులు దెబ్బతీస్తాయి. జాగ్రత్త వహించండి. సన్నిహిత వర్గం, సహచర వర్గం చేసిన పనులకు మీ మీద నిందారోపణ వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులను అభివృద్ధి చేయాలని సంకల్పిస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. అనుకూలంగా వచ్చిన తీర్పులను అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. పిల్లల చదువులు, ఫీజులు మీ అంచనాలు దాటిపోతాయి. ఖరీదైన ఈ సమాజంలో బతకాలంటే అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ప్రవర్తించవలసిందే అన్న నిర్ణయానికి వస్తారు. ఏదేమైతేనే న్యాయబద్ధంగా వెళ్ళడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లలకు, బంధువులకు పిల్లల చదువుల్లో అనారోగ్యపరమైన పోటీ ఏర్పడుతుంది. ఒకరిని మించిన మరొకరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని పోటీ పడతారు. టీవీ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాంకేతిక రంగంలో వారికి వేరు వేరు ప్రదేశాల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒకే సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహించవలసి రావడం తలకు మించిన భారంగా అనిపిస్తుంది. అయినప్పటికీ చాకచక్యంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తగినంత దీపారాధన, అలాగే అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. సౌర కంకణం ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ వారం వాహన సంబంధమైన విషయాలు, ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వానికి, వివాదాలకి మొదలైన వాటికి దూరంగా ఉండండి. మీ ప్రవర్తన, మీ భావాలు మరెవరికీ అర్థం కాకుండా ప్రవర్తిస్తారు. జాగ్రత్త వహించండి. వ్యాపారపరంగా స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అవలీలుగా అధిగమిస్తారు. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వచ్చే లాభాలు పెట్టిన పెట్టుబడులకు పెద్దగా తేడా ఉండదు. కొద్దిపాటి లాభాలు మాత్రమే గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ సహనానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది.
దురలవాట్లకు దూరంగా ఉండండి. మంచి చెడు చెప్పే పెద్దల వృద్ధులు సలహాలు మీకు ఎంతో మేలు చేకూరుతాయి. ప్రయాణాలు, క్రయ విక్రయాలు, ముఖ్యమైన పనుల్లో నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక రుణాలు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధువర్గంలో స్థిరాస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. లాభించినటువంటి కొత్త పెట్టుబడులకు ఆర్థిక సహాయం అందుతుంది. క్రీడారంగంలో వారికి కొద్దిపాటి గుర్తింపు వస్తుంది. విదేశీ నివాసం కోసం అధికంగా శ్రమిస్తారు. గ్రీన్ కార్డ్, పౌరసత్వం లభిస్తుంది. సాంప్రదాయ వంటకాల కన్నా ఫాస్ట్ ఫుడ్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ వారం కొన్ని వృధా ప్రయాణాలు కూడా తప్పవు. ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం చేత పనులు ఆలస్యం అవుతాయి. మన్యుపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు మంగళవారం, శనివారం నాడు నవగ్రహ ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమం చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో నిజాయితీ అక్కడక్కడ ఉందని తెలుసుకుంటారు. మీ తెలివితేటల వలన ఒక ముఖ్యమైన విషయంలో లాభాలు గడిస్తారు. అందులో మీకన్నా మీ సహోద్యోగులు ఎక్కువ లాభపడడం మీ అసంతృప్తికి కారణం అవుతుంది. తల్లిదండ్రులు, ఆప్తులు లేని వారు తమ కష్టసుఖాలను మీతో పంచుకుంటారు. మిమ్మల్ని పెద్దగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో చేసిన తప్పులు బయటపడకుండా మౌనం వహిస్తారు. కొంతకాలం సహనం పాటించడం మంచిది. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది. సహోద్యోగులతో ఇబ్బంది వాతావరణం గోచరిస్తోంది. లేనిపోని మాట పట్టింపులకు పోయి విరోధం కావద్దు. నరదిష్టి ఎక్కువగా ఉంది. కీలకమైన విషయాలకు సంబంధించిన మీ భాగస్వాములకు మీ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం వలన మేలు కలుగుతుంది. మీ ఆశలను, ఆశయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వపరంగా రావాల్సిన లావాదేవీలు కలిసి వస్తాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. అధికంగా ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బంది పడవద్దు. భూమి అమ్మకం చివరిదాకా వస్తుంది. చివరిలో వాయిదా పడుతుంది. అయితే అధైర్యపడవద్దు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పడతాయి. రాజకీయ సంబంధమైన స్నేహాలు, పరిచయాలు వృద్ధి చెందుతాయి. అందరినీ నమ్మి డబ్బు పెట్టుబడిగా పెట్టవద్దు. నష్టపోయే అవకాశం ఉంది. కొంతమంది స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళకి దూరంగా ఉండండి. సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. విద్యాపరంగా వారి పురోగతి బాగుంటుంది. మిమ్మల్ని అభినందించిన వారందరినీ మీ వారుగా భావించి మురిసిపోతారు. ఆ అభినందనల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో గ్రహించగలిగితే మంచిది. ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థికమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు మీ భాగస్వామితో చెప్పి వారిని ఒప్పించి మీరు చేసే నూతన వ్యవహారాలు వలన అధికంగా లాభాలు సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాల కోసం కొన్ని విలువైన స్థిరచరాస్తులను అమ్మవలసి వస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో నిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ సమస్యలకు సంబంధించిన విషయాల్లో ఇంతవరకు మీ అవసరం లేదంటుగా వ్యవహరించిన వారు ఇప్పుడు మీ మీద ఆధారపడతారు. ఇది మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. H1B వీసాకు సంబంధించిన ప్రయత్నాలు చేయండి. మానసిక ప్రశాంతతకు, మనోధైర్యాన్ని ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. కార్యం సిద్ధిస్తుంది. గృహం కొనాలన్న మీ ప్రయత్నం సిద్ధిస్తుంది. ప్రతి పని స్వయంగా చూసుకోవడానికి ఇష్టపడతారు. ఇతరులు నమ్మి ముఖ్యమైన పనులను అప్పగించారు. అన్ని కార్యక్రమాలు మీరే చూసుకోవడం మంచిది. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిత్రుల సహకారంతో స్వయంగా నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అందరినీ మంచి చేసుకునే ప్రయత్నంలో నిజమైన స్నేహితులు దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సాధించడానికి ఆహార శైలిలో మార్పులు చేయవలసి ఉంటుంది. ఆహార నియమాలు పాటించండి. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎంత వద్దనుకున్నా వివాహాది శుభకార్యాల విషయంలో మధ్యవర్తిత్వం లేకుండా చూసుకోండి.
కుటుంబంలో ఐక్యమత్యత కోసం ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి, కానీ కాస్త ఆలస్యంగా వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగినది. ఈ రాశివారు ముఖ్యంగా మెహదా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తులారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో గట్టి పట్టుదలతో మించి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపార పరంగా కొద్దిపాటి లాభాలను చవిచూస్తారు. రావాల్సిన ధనం కోసం ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల సఫలం అవుతుంది. ఉద్యోగంలో మార్పు సంభవిస్తుంది. ఈ మార్పు మీ స్థాయిని మరింత పెంచుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. సహోదర సహోదరి వర్గానికి కూడా మీ వంతు సహకారాన్ని ఇస్తారు. మీరు ఎన్ని విధాలుగా వారిని ఆదుకున్నా కీలక సమయంలో మీకు అండగా నిలవరు. నైతిక మద్దతు కూడా ఇవ్వరు. అంతర్గతంగా అందరూ ఎందుకు ద్వేషిస్తున్నారన్న అర్థం కాక విషయంగా మారుతుంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అన్ని రకాలుగా సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఒకరి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా, ఎవరి పర్యవేక్షణ ఉన్నా లేకపోయినా మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు. స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు. మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు బాగా తెలుసు. వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ప్రయత్నిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలం. అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు మెడలో వేయండి. నరదిష్టి అధికంగా ఉంది. ఎంత శ్రమ పడినా తగిన ఫలితాలు రాకపోవడం ఇందుకు కారణం కూడా. ఈ రాశివారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం కోసం మన్యు పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహంతో చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వివాహపరంగా పెద్దలను సంప్రదించి ముందుకు వెళ్ళండి. ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుంది. ఇది కొద్దిమందికి మాత్రమే. కళా సాంస్కృతిక రంగాల్లో మీరు చేసిన నామమాత్ర కృషి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇందుకు సంబంధిత పోటీలలో మీకు సముచిత స్థానం, సమాజంలోనూ బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి శ్రమిస్తారు. విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించగలుగుతారు. మంచి ఉద్యోగం సంపాదిస్తారు. పెద్దగా శ్రమించకుండానే అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం వ్యాపారపరమైన వ్యవహారాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. నూతనమైన అగ్రిమెంట్స్ చేసుకోగలుగుతారు. లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్స్ ఇన్సూరెన్స్, ట్రేడ్ మార్క్ మొదలైన వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. ఆకస్మికంగా వచ్చిన ధనాన్ని మెరుగైన వాటిలో పెట్టుబడిగా పెడతారు. మీ ఆదాయ వ్యయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ సంబంధమైన పనులు, వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, వ్యాపారం లాభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి పలుకుబడి పెరుగుతుంది. అలాగే పదవి లభిస్తుంది. వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డు గురించి ప్రయత్నించే వారికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనారోగ్య సమస్యలు, కొన్ని పనులు ఆటంకంగా తయారవుతాయి. ఆత్మీయుల మధ్య, స్నేహితుల మధ్య వివాదాలను పరిష్కరించడం గాను సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. దురలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వారితో మీరు మంచివారుగా అనిపించుకుంటారు. సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. నలుగురిలోనూ మేధావిగా గుర్తింపు పొందుతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి సన్నిహితులు అవుతారు. చాలా విషయాలు మీ అంచనాలు నిజమవుతాయి. కళా సాంస్కృతిక విషయాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
క్రీడా రంగంలో ఉన్న వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కడుపు నొప్పి, అలర్జీ, గ్యాస్ అటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులు వాళ్ళకి బాగుందని చెప్పవచ్చు. ఈ వారం కూరగాయల ధరలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ రాశి వారికి అర్ధాష్టంశ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి సౌర కంకణం లేదా కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పాత రుణాలు తీర్చివేస్తారు. అభివృద్ధి కోసం కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది మీకు సంతోషకరమైన వార్త. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు వ్యూహాత్మకంగా అమలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. మీకు ఇష్టమైన గృహం కొనుగోలు చేస్తారు. ఎంత ఖర్చు ఉన్నా అందుకు తగినటువంటి రాబడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం న్యాయవాదులకు, చార్టెడ్ అకౌంట్స్కు, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ నడిపే వారికి, చిల్లర వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు, ధనాదాయం గోచరిస్తోంది. మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. మంచి పదవులు లభిస్తాయి. ఎన్నో విషయాల్లో ఎవరు ఊహించిన విజయాలు సాధిస్తారు. కొంతమంది స్నేహితులు, బంధువులను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచుతారు. కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడం ఇష్టం లేక ముఖ్యమైన ప్రయోజనాలు వదులుకుంటారు. అవసరమైతే తప్ప వదులుకోకపోవడం చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాలు, వివాదాల్లో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీ పదవికి తగిన విధంగా హుందాగా ప్రవర్తించి చాలా మందికి మేలు చేస్తారు. ప్రలోభాలకు లొంగరు. నిరుద్యోగులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అయితే వచ్చిన అవకాశాలని ఎంచుకోవడంలో మీ తెలివితేటలు చూపించవలసి ఉంటుంది. దానివలన లాభపడతారు. సంతానానికి సంబంధించిన అన్ని విషయాలు బాగానే ఉంటాయి. విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే పిల్లల ఆరోగ్యం గురించి కొద్ది కాలం మానసిక అప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యానికి వచ్చిన భయం ఏమీ లేదని గమనించగలరు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అలాగే అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీకు ఉపయోగపడే విలువైన పత్రాలను అనుకోకుండా మీ చేతికి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తద్వారా ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ లభిస్తుంది. కార్యాలయంలో మీ వ్యతిరేక వర్గం మిమ్మల్ని అపకీర్తి, అపహాస్యం చేసే ప్రయత్నాలు చేస్తారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. సినీ రంగంలో, టీవీ రంగంలో వారికి పనిచేస్తున్న టెక్నీషియన్కు కాలం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భూ సంబంధమైన, ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు, కాంట్రాక్టులు మధ్యస్థంగా లాభిస్తాయి. అయితే గుడ్విల్ బాగా పెరుగుతుంది. లాభాలు తక్కువగా ఉంటాయి. మీరు చేస్తున్న కృషి వలన సంస్థకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే అన్ని రకాల పనులు రాజకీయ పరిపతి తోడుగా ఉంటుంది. పండ్ల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్ సామాన్లు అమ్మేవారికి, గృహ నిర్మాణ సామాగ్రి అమ్మేవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన నష్టపోతారు. జీవితంలో నెరవేరవు అనుకున్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బలమైన ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు. అయితే ఆ విశ్వాసం మితిమీరినగా ఉండదు. వాస్తవాలను గమనించే విధంగా ఉంటుంది. కొన్ని వృధా ప్రయాణాలు తప్పవు. ఇందులో విదేశీయానం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా తరచూ జ్వరం ఇబ్బంది పెడుతుంది. ఉదర సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ స్వంత వర్గం చేసిన పనులకు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మితిమీరిన మంచితనాన్ని, కోపాన్ని రెండింటినీ తగ్గించుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ వలన చెప్పుకోదగిన స్థాయిలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కీలక సమయంలో ఉన్నతాధికారుల ఉత్తర్వులు మీకు వ్యతిరేకంగా వస్తాయి. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులకు ఉన్నత మనస్తత్వం కలిగి ఉండాలన్న నిబంధన లేదని గ్రహించండి. మీరు అందరినీ నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో గ్రహించి ముందుకు వెళ్ళండి. మీ మీద వ్యక్తిగతంగా ఎవరికీ ద్వేషం ఉండదు. మీకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవారు ఉండరు. మీ శక్తి సామర్థ్యాలే మీకు ఇబ్బంది తెచ్చిపెడతాయి. మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది. మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగం అవుతుంది. జాగ్రత్త వహించండి. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఈ వారం లేవు. మీరు చెల్లించవలసిన చెల్లింపులు సక్రమంగా చెల్లిస్తారు. మీకు రావాల్సిన రాబడులు సక్రమంగానే వస్తాయి. పొదుపు పథకాల వలన కొన్ని సందర్భాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. స్థిరాస్తి తగాదాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలోని కుమారుడు లేక కుమార్తెకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇది ఆర్థికంగా ఊరట కలిగించే అంశంగా మారుతుంది. అయితే ఈ స్థితికి చేరినందుకు ఎంతగానో సంతోషపడతారు. వాళ్ళ సంపాదన మీద ఎప్పుడూ ఆశించరు. వ్యాపారంలో మీ అభివృద్ధి చూసి ఓరలేని వారున్నారు. ఎవరు ఏమి అన్నా మీ పనులు మీరు చేసుకుపోతారు. అయితే మీరు ఊహించిన వైపు నుంచే అదే సొంత మనుషుల నుండి సమస్యలు రావడం జరుగుతుంది. అది గమనించగలరు. కొన్ని ముఖ్యమైన కాంట్రాక్టులు ఒప్పందాలు ఖరారు చేసుకోవడం కోసం విదేశీయానం చేస్తారు. ముందుగా అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని తెలివిగా ఇతర సమస్యలపై దృష్టి సారిస్తారు. దానివలన మంచి ఫలితాలు సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారం లాభిస్తుంది. నూతన కోణాలను జీవితంలో ఆవిష్కరించాలని నిర్ణయించుకుంటారు. సోమరితనంతో అది సాధ్యం కాదని తెలుసుకుంటారు. ఒంటరిగా రంగంలో దిగి విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి కాలం మంచిదని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గ్రీన్ కార్డ్, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంపాదిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉపయోగం లేని అంశాలపై దీర్ఘ ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు భవిష్యత్తులో కార్యాచరణలకు గోప్యంగా ఉంచకుండా ఆత్మీయులతో చర్చించి అమలు చేయండి. మీ కార్యక్రమాలకు దైవానుగ్రహం అదృష్టం తోడై విజయవంతమైన ఫలితాలు మీరు అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు పొందగలరని భావించి దీనికోసం ఎక్కువ కృషి చేస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మొత్తం మీద వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది. ఏ పని చేసినా సరే 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు ఎన్నుకునే ప్రదేశాన్ని బట్టి లాభ నష్టాలు ఉంటాయి. అందరికీ ఆదర్శంగా ఉండాలని భావించి మీరు శ్రమించే ఒకనొక వ్యవహారం లాభిస్తుంది. మీరు అభిమానించే వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతటి స్థాయిలో మనం కూడా ఎదగాలని కృషి చేస్తారు. అయితే కృషి చేసేటప్పుడు మనకి మనమే పోటీ అని ముందుకు వెళ్ళండి. ఒకరిని చూసి వాళ్ళలాగే మనం ఉండాలని అనుకోకుండా మీ స్థాయిని, సమర్థతను గుర్తు చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ అనేది నలుగురితో పెట్టుకోకూడదు. మీకు మీరే పోటీ అని ముందుకు వెళ్ళండి. దానివల్ల ఎంతో లాభం చేకూరుతుంది. వివాదంలో ఉన్న ఆస్తి తగాదాల పట్ల జోక్యం చేసుకోరు. దాని పట్ల భ్రాంతిని కలిగి ఉండరు. దైవానుగ్రహం తోడుంటే అవే వస్తాయనుకుని ముందుకు వెళ్ళండి. పాత రుణాల నుండి విముక్తి సాధించడానికి కొత్త రుణాలు చేయకుండా క్రమబద్ధకరమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడుదులకు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం స్థిరత్వం వస్తుంది. మీకు మీరుగా ఎవరి సహకారం లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది.
కొన్ని విషయాల్లో సన్నిహితులు, బంధువులు, మిత్రులు నిరాశపరిచినా మీ వైఖరిలో మార్పు రాదు. పిల్లల వలన సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. సంతానం, కళ, సాహిత్య రంగాల్లో వారు రాణిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారికి ఈ వారం మంచి సంబంధం వస్తుంది. గ్రహగతుల రీత్యా మోకాలు నొప్పులు, ఎలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొద్ది కాలం బాధ పెడతాయి. సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చు పెట్టి సంతానానికి ఓ దారికి తీసుకురాగలుగుతారు. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మీరు ఊహించిన విధంగానే వారి జీవితంలో స్థిరపడతారు. ఇది మంచి పరిణామం చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యుపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్. ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ PoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం? ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ PoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.